సులభమైన నిత్య పూజ సిరీస్ లో 11వ ఉపచారం ధూపం. ఉంటే సాంబ్రాణి ధూపాన్ని వేయండి లేదా అగరత్తులు వెలిగించి స్వామికి ఆ ధూపాన్ని చూపిస్తూ పార్వతీనాథాయ నమః ధూపమాగ్రాపయామి అని చెప్పుకోవాలి. తరువాత ఉపచారం దీపం. అంటే దీపాన్ని నమస్కరిస్తూ ఆ దీప జ్యోతే ఈశ్వరుడిగా భావించి తేజోరూపాయ నమః దీపం దర్శయామి అని చెప్పుకోవాలి. తరువాత ఉపచారం నైవేద్యం. మీరు నైవేద్యంగా ఏదైనా తయారు చేస్తే అది పెట్టుకోవచ్చు, లేదా కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ, లేదా అన్నానికి సరి సమానమైన నైవేద్యం ఏది అంటే పాలల్లో అంత పంచదార కొంచెం నెయ్యి వేసి నైవేద్యం పెట్టచ్చు. ఇవేవి కాకపోయినా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టచ్చు. ఏ నైవేద్యం అయితే పెట్టారో దాని మీద తమలపాకుతో లేదా పువ్వుతో నీళ్లు జల్లుతూ సత్యం త్వర్తేన పరిశించామి అని చెప్పుకోవాలి. తర్వాత ప్రసాదాన్ని స్వామి వైపు 5 సార్లు చూపిస్తూ చేత్తో ఈ 5 సార్లు ఏం చెప్పాలి అంటే ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఇలా చెప్పిన తర్వాత ఒక నీటి చుక్క స్వామికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టేస్తూ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని చెప్పాలి. అంటే స్వామి ఆరగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో మంచినీళ్ళు అందించడం అనమాట. తర్వాత మళ్ళీ నీటి చుక్క ఆయనకి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టి హస్తౌ ప్రక్షాళయామి అంటే తిన్న తర్వాత చేతులు కడుక్కోమని. మళ్ళీ నీటి చుక్క స్వామికి చూపించి అదే పళ్ళెంలో వదిలిపెట్టి పాదౌ ప్రక్షాళయామి అంటే కాళ్ళు కూడా కడుక్కోమని. మళ్ళీ నీటి చుక్క చూపించి పళ్ళెంలో వదిలిపెట్టి శుద్ధాచమనీయం సమర్పయామి అంటే మంచి నీరు కూడా తిన్న తర్వాత తాగడానికి ఇచ్చామని. ఇక్కడితో నైవేద్యం వరకు పూర్తయింది.